దున్నలే, ఒడ్లు పండించలే, బియ్యం పండించలే, తర్వాత మాలాగా పశువులను కాయలే. నీకు తెలుసా అమ్మని సాయి రంగు ఈ దేశము మొత్తము సంస్కృతికి పునాదులు వేసింది ఎవరో తెలుసా? హరప్ప. మన కర్ణాటకలో రాయలసీమలో అప్పలు ఉంటారు, హరప్ప. మనం కూడా బీరప్ప దేవుడు అంటాం కదా. మన దేవుని పేరేంది? బీరప్ప. మన బీరప్ప దేవుడు ఎవరెరికైనా? హరప్ప దేవుని, హరప్ప నగరం కట్టిన క్రీస్తు పూర్వము 3000 ఏళ్ళ ముందు హరప్ప అనే వ్యక్తి పెద్ద నగరాన్ని కట్టిండు. ఎక్కడది? అది ఇండస్ వ్యాలీ, ఇండస్ సింధు నది ఒడ్డున పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఉంటది. ఇప్పుడు అది అక్కడ ప్రపంచంలో ఎక్కడ నగరం కట్టనప్పుడు హరప్ప అనే వ్యక్తి అక్కడ నగరం కట్టిండు. ఆ వ్యక్తి ఎవరెరికైనా? గొర్రెల కాపరి. ఆ కవి బ్రాహ్మణ ఆయన. సరే, ఆయన కులం ఏదనేది నాకు అనవసరం. కానీ గొర్రెల కాపరి, గొల్లోళ్ళు, కురుమోళ్ళు, మోసగాన్లు గొర్రెను మోసం చేస్తారు అని కవిత్వం రాసిండే. ఆయనకు ఈ దేశ చరిత్ర గొర్రెల కాపర్లే నిర్మించిండ్రని తెలియదు. అయితే ఆయన కూడా బాగా కవిత్వాలు, పద్యాలు, పాటలు బాగా రాసిండు అని అంటారు కదా. మరి కాలోజీ కూడా అంటే ఏం రాసుకున్నాడు? తన గురించి తను రాసుకున్నాడు. నా గొడవ అని రాసుకున్నాడు. రాసుకొని నువ్వు ఏ గొడవ అన్నా పోనీ, కానీ ఎవరిని తిడుతున్నావు? ఎవరిని మోసకాడు అంటున్నావు? ఈ దేశ ప్రపంచంలోనే మొట్టమొదటి నగర నిర్మాత గొర్రెల కాపరి. అంతేనా? అసలు ప్రపంచం అంతా గొర్రెల కాపరిని దేవుడు అంటారు. ఓ అమ్మా, అసలైన కథ ఇదా? షెపర్డ్ అంటేనే గాడ్. అంటే ఎందుకు షెపర్డ్ గాడ్ అంటారు? ఇప్పుడు నువ్వు గొర్రెలు కాసినావు, నేను కూడా కాసిన. చిన్నప్పుడు మనం ఒక కుంటి గొర్రె ఉంటుంది. ఉంటే అది నడవలేనప్పుడు గొల్లాయన ఏం చేస్తాడు? దాన్ని ఎత్తుకొని ఆయన ఇంటికి మోసుకొస్తాడు. మెడల మీద వేసుకొని ఇంటికి వస్తాడు. గొర్రెలు పోతా ఉంటే సూడి గొర్రె ఇంతది. ఈయనప్పుడు ఒక్కోసారి 4-5 పిల్లలు ఆ రోజే పుడతాయి. వాటిని ఎట్లా మోసుకొస్తాడు? గొంగట మలుచుకొని, గొంగట్ల గోలి కట్టుకొని అంటారు దాన్ని. గొంగలు మలుసుకొని దాని చుట్టూ వేసుకొని ఒక్క పిల్లను కూడా వదిలిపెట్టరాడు. కుంటి గొర్రెను వదిలిపెట్టరాడు. అందుకే గొర్రెల కాపరి దేవుడి మరో స్వరూపము అని ఎందుకంటారంటే, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని వదిలిపెట్టాడు. తన శరీరమైనా త్యాగం చేస్తాడు, కానీ ఆ గొర్రెను మళ్ళా మందకు తీసుకొచ్చి దాన్ని పొదిలో పెట్టి దాని కాలుకు మందు పోసి. ఇప్పుడు ఈ సమాజానికి మందులు ఎవరు కనిపెట్టిండ్రు ఎరికానా నీకు? అసలు పసర మందులు. నువ్వు ఎప్పుడన్నా మేకలు కాసినవా? మేకల గొర్రెలు అది కాసే ఉంటుంది. కాసినావు కదా. మేక ఆకు తింటుందా, గడ్డి తింటుందా? ఆకే తింటది. ఆకే తింటుంది. మేక తినే ప్రతి ఆకు మందు. మేక విషం తినదు. మేక శరీరాన్ని బాగు చేసే ఆకునే తింటది. మనోళ్ళు ఏం చేసిందంటే ఆ మేక వెంట పోతూ ఏదైతే మేక తినే ఆకున్నదో అది మందులని కనిపెట్టిండ్రు. వాటితోటే గొర్రెల్లో కాసిన గొర్రెల కాపరులే ప్రపంచం అంతటా కూడా గుర్తించబడ్డది. మందులు మొదలు కనిపెట్టిన వాళ్ళు. మన తెలివిని వీళ్ళు పుస్తకాల్లోకి రానియలే. నేనొచ్చి రాసేంత వరకు, ఇంగ్లీష్లో రాసేంత వరకు భారతదేశంలో గొర్రెల కాపరుల తెలివిని, లేదా చెప్పులు చేసేటోళ్ళ తెలివిని కూడా, ఉండలు చేసేటోళ్ళ తెలివిని కూడా. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు దవాఖానలో పుట్టినావా, ఇంట్లో పుట్టినావా? ఇంట్లో పుట్టినావు కదా. మరి పుట్టినప్పుడు మంత్రసాన ఎవరు చేసినా మీ అవ్వకు? మంత్రసానులు అందరూ సాకలామో మంగళామో ఉంటది. అడుగు మీ అవ్వను. ఉన్నదా మీ అవ్వ? మీ అవ్వ ఉన్నదా? మీ అవ్వని అడుగు. సాకలామో మంగళ, ముఖ్యంగా మంత్రసాంతనము మంగళామే చేస్తుంది. మంగళామే బొడ్డుకు వస్తుంది. దేనితోడుకు వస్తుంది? మంగళి కత్తి పట్టుకొచ్చుకుంటుంది వచ్చిన. మంగళ కత్తితో బొడ్డుకు వస్తే సెప్టిక్ కాదు. ఇంజెక్షన్ కూడా సరిగా, మా అవ్వ కూడా ఎట్లా చచ్చిపోయింది, ఆమెను ఆ ఊరు పోలీస్ పటేల్ మనుషులు కొట్టినరు ఒకసారి వెనకకెళ్ళి. కొడితే ఆమెకు దెబ్బలు తాకినాయి బాగా. దెబ్బలు తాకితే అక్కడ ఒక ముసలి డాక్టర్ ఉంటే తీసుకొచ్చి ఇంజెక్షన్
ఆ దెబ్బలకు సూదేయమంటే ఆ రోజులలో సూదే 67లో చచ్చిపోయింది ఆమె. నేను 52లో పుట్టినట్టు ఇప్పుడు లెక్క ఉంది. ఆ సూదేస్తే అది సెప్టిక్ అయింది. సెప్టిక్ అయి ధనుర్వాతం వచ్చి ఒక్క రోజులో చచ్చిపోయింది. 24 గంటలు కూడా బతకలే. కానీ మంగలి కత్తితో మనందరి బొడ్లు కోసారు కదా వాళ్ళు. మరి బొడ్లు కోస్తే సెప్టిక్ అయితే పిల్ల తల్లి ఇద్దరు చదురు. మంగళోళ్ళు కాపాడారు, సాకలోళ్ళు బట్టలు ఉతికినరు, వాళ్ళెంత బట్టలు ఉతికినారు కదా. మీ అబ్బాయి ఉతికినరు, మా అబ్బాయి ఉతికినరు, అందరు ఉతికినరు కదా. మరి వాళ్ళను చెడ్డోళ్ళు అన్నారు. గొర్రెగాసి మొత్తం సమాజానికి మాంసము పాలు. ఇప్పుడు గొర్రెను మించిన జంతువు ఏదైనా ఉన్నదా? గొర్రెలాగా ఉపయోగపడే జంతువు నువ్వు గొర్రెల కాసినవు నువ్వు ఎప్పుడన్నా గమనించినవా? గొర్రె శరీరముల ఏ భాగమైనా పనికి రాకుండా బూద్దా పోదు. అదొక్కటే. అంటే గొర్రె బొచ్చు ఉన్ని, మావకు ఉన్ని ఒరకుడొచ్చు బ్రహ్మాండంగా. ఆమె తొడ ఎంత కాయగాసి ఉండేది, ఒడికి అంటే నాట్లేయొచ్చు, విత్తనాలు వేయొచ్చు, తర్వాత వంటలు చేసేది. మళ్ళీ వాళ్ళే ఊళ్ళో పెత్తనం కూడా చేసేది. కులాన్ని పెత్తనం అంతా ఆమె చూసేది. సైకుదారు వచ్చినా, పోలీసులు వచ్చినా మందకాడికి ఆమె వాళ్ళతో మాట్లాడేది, చేసేది. మళ్ళీ వచ్చి దినమంతా ఉన్నోడికే ఉన్ని, గొర్రె బొచ్చు ఉన్ని, గొర్రె తోలు చాలా ఖరీదు అమ్మకం. నువ్వు డోలు కొట్టినా ఎప్పుడన్నా? గొర్రె తోలు మంచిగా కనుక ఎండబెట్టి దాన్ని చీసి డోలుకు 2 వైపులు పెట్టి కొడితే ఎంత నాదం వస్తుంది, మోగుతుంది. గొర్రె తోలు దానికి పనికి వస్తుంది. గొర్రె బోన్స్ కాళ్ళు కూడా చాలా బలం. కాళ్ళు ఇప్పటికీ కాలు మాంసం చాలా సూప్ పెట్టుకొని తాగుతారు కదా, తలకాయ తింటారు కాళ్ళు. సో మేక కూడా గొర్రెలాగా అన్నిట్లాగా పనికి వస్తుంది. మేక మాంసం ఇంకా ఆరోగ్యం, ఉపయోగం ఎక్కువ. చిన్న చిన్న ఎంట్రుకలు ఉంటాయి, ఆవులాగానే ఎంట్రుకలు ఉంటాయి. బర్రె ఏమో కంప్లీట్ నీట్గా ఉంటుంది, బర్రెకి అసలు బొచ్చే ఉండదు. కనుక మనకు గొల్ల కుర్మలు, సాకలి మంగళ్ళు. ఇప్పుడు సాకలోళ్ళు ఒకప్పుడు నువ్వు చిన్నపిల్లగానప్పుడు మీ ఊళ్ళో సబ్బు ఉండేనా? ఏ సబ్బు ఎక్కడ అప్పుడు పుష్కో అదే రుద్దుకునేది. పుష్క పెట్టి మీ ఊళ్ళో సాకలోళ్ళు లేకుండా? సాకలోళ్ళు అంటే ఉండరు, గట్టి తీసుకుపోయి ఆలు మొత్తం పెట్టేది. అయినావు కానీ నీకు సాకలోళ్ళు బట్టలు ఎప్పుడైనా సౌడు మట్టితో బట్టలు ఉతుకుతారు. సౌడు మట్టి వేరు. సౌడు మట్టి అంటే దానికి సబ్బు తయారు చేసే లక్షణం ఉంటుంది సౌడు మట్టికి. అది అన్ని చోట్ల దొరకదు. ఊళ్ళకి ఎక్కడనో ఒకడ చెరువు వెనక ప్రాంతాలలో సౌడు మట్టి దొరుకుతుంది. సౌడు మట్టిలో ముంచి బట్టలు సాకిరేవులు ఉడకబెట్టి ఉతికినరు గనుకనే సౌడు మట్టి తెల్లగా చేస్తుంది. ఉడకబెడితే రోగ క్రిములు చచ్చిపోతాయి. అంటే సాకలోళ్ళు మొట్టమొదట సబ్బు కనిపెట్టిన వాళ్ళు. 100 గొర్రెలలో ఒక గొర్రె కుంటిదైనా గుడ్డిదైనా దాన్ని ఎక్కువ చూడడము. ఇది మన సంస్కృతి. ఈ సంస్కృతి పుస్తకాల్లోకి రాలే. నేను బడిపంతులు అయినాక మన మీద పుస్తకాలే లేవు, మనం గొప్పోళ్ళని లేదు, వీళ్ళంతా తెలివి తక్కువని ట్రీట్మెంట్ ఉంది. మాదిగలేమో వాళ్ళు తోలు తీసుకుపోయి చచ్చిపోయిన ఎద్దును, ఆవును, బర్రెను తీసుకుపోయి మంచిగా దాన్ని మాంసం ఏమో తోలు పొక్కపోకుండా తోలు తీసాను కదా చచ్చిపోయిన. ఒక కత్తి పట్టుకొని చేతితో